గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్చి 16 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీల్ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మూల్యాంకనంలో అక్రమాలను తేల్చేందుకు అదనపు డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. 2018లో అప్పటి ప్రభుత్వం 169 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2019లో పరీక్షలను నిర్వహించారు. 2021లో పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. జవాబు పత్రాలను డిజిటల్ వాల్యుయేషన్ చేశారని నోటిఫికేషన్ ప్రకారం మాన్యువల్ గా మూల్యాంకనం చేయించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు 2021లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం జవాబు పత్రాలను మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఏపీపీఎస్సీ 2022లో మాన్యువల్ గా మూల్యాంకనం జరిపి ఫలితాలను విడుదల చేసింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను హాయ్లాండ్లో ఒకసారి, వేరే ప్రాంతంలో మరోసారి మూల్యాంకనం చేశారని, దీనివల్ల తాము అనర్హులమయ్యామని అనేక మంది అభ్యర్థులు 2022లో హైకోర్టులో మళ్లీ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు సింగిల్ జడ్జ్ విచారణ జరిపారు. ఈ దశలో ఇంటర్వ్యూలను నిలువరించలేమన్న న్యాయస్థానం ఇంటర్వ్యూలు జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. ముఖాముఖిలో ఎంపికైన వారిని ఉద్యోగాల్లో నియమించాలని కోర్టు సూచించింది. నియామకాలు జరిపే సమయంలో అభ్యర్థులు కోర్టు తుది తీర్పుకు లోబడే ఉండాలంటూ అండర్టేకింగ్ లెటర్ తీసుకోవాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. వ్యాజ్యాలపై విచారణను కొనసాగించారు. జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న కారణంతో పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జ్ 2024 మార్చి 13న కీలక తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ ఉద్యోగాలు పొందినవారు, పొందని వారు ధర్మాసనం ముందు వేర్వేరుగా అప్పీళ్లు వేశారు. అప్పీళ్లలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కొందరు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షా పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. దర్యాప్తు జరిపేటప్పుడు రాష్ట్రం వెలుపల ఉన్న ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకోవాలని స్పష్టం చేసింది. విజయవాడలో జరిగిన మూల్యాంకనం సమయంలో వినియోగించిన బార్కోడ్లు, అసలు ఓఎంఆర్ షీట్లు, వాటి వివరాలు ఒకదానితో ఒకటి సరిపోలుతున్నాయో లేదో అనే విషయాన్ని విశ్లేషించాలని స్పష్టం చేసింది. ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వారందర్నీ ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేయాలని సీఎస్ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలపై నివేదికను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. మార్చి 16లోగా సిట్ నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.